గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు క్రియాయోగి చిద్గురు గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు భార్గవ శర్మ గారు. వారు గత 15 సంవత్సరాల నుంచి ఈ ఫౌండేషన్ ద్వారా ఎన్నెన్నో వారు రీసెర్చ్ చేసి గీత పైన, అలాగే అసలు ఏంటి భగవద్గీత పైన ఎన్నో అపోహలు, చాలా మందిలో భగవద్గీత అంటే కొన్ని ఇది ఇంతవరకే పరిమితం అనే ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. మన ప్రస్తుత జనరేషన్కి మన శాస్త్రాలు, ఆచారాల, వ్యవహారాలు, గ్రంథాలు వాటన్నిటినీ అందించలేకపోతున్నాం. ఒక రకంగా వాటిపైన ఉన్న అపోహల ద్వారా అవి ఒక మూఢనమ్మకాలుగా కొట్టిపారేయటం కానివ్వండి, అసలు వీటిని మనం కనుక ఒకసారి టచ్ చేస్తే ఎన్నో నియమాలు ఉంటాయి, ఇవన్నీ మేము ఎక్కడ ఆచరిస్తామనే భయాలు కానివ్వండి, వీటన్నిటి ద్వారా అన్నిటిని కూడా మనం దూరం పెట్టేస్తున్నాం. అలా పెట్టడం వల్ల మన జీవితం సాఫీగా సాగకుండా, ధర్మంగా వెళ్లకుండా ఎన్నెన్నో అవినీతి పనులు మనం చేయటానికి కూడా ముందుకు వెళ్తున్నారు ఈ తరం జనరేషన్. అలాంటివన్నీ జరగకుండా ఉండాలన్నా, అసలు నిజంగా భగవద్గీతలో ఉన్న సారాన్ని, ఆ ఎసెన్స్ని మనం అర్థం చేసుకోవాలన్నా కూడా మనకు సింప్లిఫై చేసి అసలు ఏంటి గీతలో ఏముంది అనే ఒక విషయాల్ని వారు 15 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తున్నారు. అసలు ఏంటి మరి వారి రీసెర్చ్ ద్వారా వారు ఏం తెలుసుకున్నారు, మనకి ఏం అందించబోతున్నారు, ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. భగవద్గీత పైన చాలా అపోహలు, మనం అపోహలు మాట్లాడుకుందాం. టాపిక్ మధ్యలో వెళ్తున్నప్పుడు అసలు భగవద్గీత అనంటే ఒక పవిత్రమైన గ్రంథంగా భావిస్తాము. మరి ఆ భగవద్గీత మేనిఫెస్టేషన్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయి. ఈరోజు మనం అందరం మేనిఫెస్టేషన్ అని మాట్లాడుతున్నాం. అవును, కొన్ని వేల సంవత్సరాల క్రితమే మేనిఫెస్టేషన్ గురించి పరిశోధనలు జరిగాయి. ఋషులు ఈ విశ్వ ధర్మాలు ఎలా ఉంటాయి, విశ్వ నియతి ఎలా ఉంటుంది, విశ్వాన్ని అనుసంధానం అవ్వడం ద్వారా సాధకులు ఎటువంటి అత్యున్నతమైనటువంటి స్థాయిలు పొందుతారు, ఇలాంటివన్నీ కూడా శాస్త్రాల్లో, ఉపనిషత్తుల్లో చెప్పేశారు. అసలు మనిషి యొక్క యాటిట్యూడ్ ఎలా ఉండాలి, సర్వే లోకా సుఖినో భవంతు, సర్వే జీవా సుఖినో భవంతు, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్, ఇట్లాంటి అంశాలు మన యొక్క సర్వభావ స్థితిని వ్యక్తం చేస్తాయి. అంటే అందరూ బాగుండాలి, ఈ సృష్టిలో ఉండే ప్రతి జీవి బాగుండాలి అనేటటువంటి విశాల దృక్పథమే సృష్టిలో ఉన్నతమైనటువంటి స్థాయిని తీసుకెళ్లడానికి అది సుగమం చేస్తుందనే మన ఉపనిషత్తులు ఇవన్నీ చెప్తున్నాయి. ఇవే యూనివర్సల్ లాస్గా ఈరోజు ప్రచారం చేస్తున్నారు. భగవద్గీత అనేది సకల వేద సారం, సర్వవేద సారం, సర్వ ఉపనిషత్ సారం. శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే అని అంటున్నాం. అంటే ఏంటి? ఇది బ్రహ్మ విద్య అంటే నిన్ను ఎదగడానికి ఉపయోగపడేది. బ్రహ్మ విద్య అంటే లౌకికంగాను నువ్వు డెవలప్ అవ్వడానికి ఉపయోగపడేది, ఆధ్యాత్మికంగాను నువ్వు డెవలప్ అవ్వడానికి ఉపయోగపడేది, కాబట్టి దాన్ని బ్రహ్మ విద్య అంటాం. యోగశాస్త్రే, యోగశాస్త్రం కూడా, సాధన శాస్త్రం కూడా, సిద్ధి శాస్త్రం కూడా, అనేక సిద్ధులను అందించగలిగేటటువంటి సామర్థ్యం ఉంటే దాన్ని యోగ శాస్త్రం అంటాం. సో ఇన్ని రకాలైనటువంటి బిరుదుల్ని పొందినటువంటి ఒక గ్రంథం సృష్టిలో ఒకటి ఉంది అంటే అది మన భగవద్గీత ఒక్కటే. కాకపోతే ఇక్కడ అంశం ఏంటంటే భగవద్గీత లాంటి వజ్రాన్ని మన వాళ్ళు మనకు అందించిన ఆ వజ్రాన్ని మనం ముట్టుకుందామా, వాడుకుందామా, వద్దా, లేదా దాన్ని ఎట్లా భయపడతామో అలా భయపడుతున్నాం, లేదంటే దాన్ని ఎట్లా వాడదాము అంటే చనిపోయిన శవాల దగ్గర పెడదామా, చావు దగ్గర పెట్టేసి ఉపయోగిద్దామా అంటే ఒక రకంగా అది అలా విని ఇంక ఇది ఇలానే అని ఫిక్స్ అయిపోయి వినగానే ఒక రకమైన అలజడి, అంటే మరణించిన వారి దగ్గర వినటం అది అలవాటు అయిపోయి ఒక రకమైన అలజడి, కానీ ఇది మన జీవితానికి ఉపయోగపడుతుందనే ఆలోచన అసలు లేదు. ఒకటేంటంటే ఒక ఆడియో, మన వాళ్ళు ఘంటసాల గారి ఆడియో ఉంటుంది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యే అర్థే నత్వం సోచితు. అట్లా ఆ విధమైనటువంటి రాగంలో ఆ శ్లోకం ప్లే చేస్తే మనకేమవుతుంది, దుఃఖానికి సంబంధించింది దుఃఖంలో పెడదాం, తెలియకుండానే సాడ్ లోకి వెళ్ళిపోతుంటాం. అదే వీళ్ళు చేసినటువంటి తప్పు. సామాన్యులు తప్పులు చేయరు. కానీ ఒక డౌట్, వీళ్ళు తప్పు చేశారో ఒప్పు చేశారో పక్కన పెడితే, ఇప్పుడు బతికున్నంత కాలం విని నీ జీవితాన్ని ఉద్ధరించుకొని లోకానికి ఏదన్నా మంచి చేయరా నాయన అంటే అది పక్కన పడేసి చనిపోయిన ఉత్తమ మృతదేహం దగ్గర పెట్టడం వల్ల ఉపయోగం ఏంటండి? అది
మనం ఇప్పుడు పామరులు పండితులు అనే సమాజంలో మనకు ఉంటారు. పండితులు అనేవాళ్ళు ఏది నిర్దేశం చేస్తే పామరులు అనేవాళ్ళు అది ఆచరిస్తారు. అవును. ఇప్పుడు గరికపాటి గారు కానీ, చాగంటి గారు కానీ, చిన్నజీయర స్వామి వారు కానీ, విజయశేఖర భారతీ తీర్థ స్వామి వారు కానీ, అవును. ఎవరైతే స్వామీజీలు అని ఉన్నారో, కరెక్ట్. ఎవరైతే పండితులు అని చెప్పబడుతున్నారో, ఆచార్యులు అని చెప్పబడుతున్నారో, వాళ్ళే కారణం. ఆ భగవద్గీతను అట్లా చావు దగ్గర పెడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడాలి కదా, చెప్పాలి కదా. అలా భగవద్గీతను అలా పెట్టద్దు. భగవద్గీత అనేది బతుకున్నప్పుడు ఒక వెలుగులాగా ఉపయోగపడుతుంది, చనిపోయినప్పుడు వెలుగేం ఉండదు, దాన్ని ఇలా ఉపయోగించుకోవాలి, అది తప్పు అని వాళ్ళు చెప్పాలి. ఓకే. వాళ్ళే దాన్ని డెవలప్ చేస్తున్నారు. అంటే ఏంటి, హిందూ మతానికి సగం వెన్నుపోటు పొడుస్తుంది వీళ్ళే. అంతే అంటారా? భగవద్గీతని ప్రతి ఒక్కడు పట్టుకుని చదువుకుంటే బ్రహ్మాండంగా హిందూ మతం బ్రహ్మాండంగా ఉంటుంది. ఈరోజు మత మార్పిడని, ఈరోజు హిందూ మతం మీద ఆ దాడులు జరుగుతున్నాయి, ఈ దాడులు జరుగుతున్నాయి. కారణం ఏంటి? ఇప్పుడు వాళ్ళ మతం వాళ్ళు ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉంటున్నారు? వాళ్ళ మత గ్రంథాన్ని నెత్తి మీద పెట్టుకుని వెళ్తారు. అర్థం కాకపోయినా అది వేరే విషయం. ఉపయోగం ఉన్నా లేకపోయినా దాన్ని నెత్తి మీద పెట్టుకుని వెళ్తున్నారు అందరూ. కానీ మనం కనీసం భగవద్గీతలో ఒక శ్లోకం చదవడం కూడా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది భగవద్గీతని అదొకటి ఉంది అనేది కూడా తెలియదు చాలా మంది. కానీ వాళ్ళందరికీ తెలిసి ఏంటంటే భగవద్గీత చనిపోయినప్పుడు ఉపయోగించవచ్చు అని. ఒకవేళ తెలిసినప్పటికీ అది మా అమ్మమ్మలు నానమ్మలు చదవాల్సిన పుస్తకం, పూజ గదిలో కూర్చొని అంతవరకు. పూజ గదిలో పెట్టడం కూడా ఒక అదృష్టం. పూజ గదిలో కూడా పెట్టం కదా మనం. చనిపోయినప్పుడు అసలు పుస్తకమే మన దగ్గర ఉండదు, రికార్డింగ్. అది రికార్డర్ ఆడియో రికార్డింగ్ ఉంటుంది. పుణ్యం వస్తే దానికి రావాలి, మనకెందుకు వస్తుంది? పాడిన వారికి రావాలి, ఆ రికార్డర్కి రావాలి పుణ్యం. మనం రాకూడదు పుణ్యం. ఆడియో సీడీ కొంటాం 4,000 10,000 పెట్టి ఆడియో సాంగ్ పెట్టుకుంటాం, అది చేస్తాం తప్ప ఒక శ్లోకం నువ్వు చదివి దాన్ని కాస్త గురువులను అడిగి దీని అర్థం ఇలా ఉంటుంది, దీన్ని నేను ఇట్లా ఆచరించాలి అనేటటువంటి ఒక శ్రద్ధ నీకు కనపడితే నువ్వు ఎదుగుతావు. అంటే ఇప్పుడు వినటం ద్వారా కూడా అది కూడా ఒక భక్తి అంటారు కదా. ఆడియో మార్క్స్ అనుకోండి 100 మార్కులు రావాలి. ఇప్పుడు మీకు 10th క్లాస్ చదువుకున్న కుర్రవాడికి 100 మార్కులు రావాలండి, 90% మార్కులు రావాలి. పుస్తకం అట్ట చూస్తే వచ్చేస్తుంది? లేదు, ఒకసారి చదివేస్తే వస్తాయి 100 మార్కులు. ఎట్లా చదవాలి మరి 100 మార్కులు రావాలంటే? దీక్షలా చదవాలి, దాన్ని అధ్యయనం చేయాలి, అనుభవించాలి, దాన్ని 4 విద్యార్థులుగా చెప్పగలిగే స్థాయిలో నేర్చుకోవాలి, దాన్ని తార్కిక విధానంలో అభ్యసించగలగాలి. ఎవరన్నా ఏ క్వశ్చన్ అడిగినా సరే చెప్పగలిగేటట్టు ఉండాలి. నీ విశ్లేషణ కూడా దానికి తోడై ఉండేటట్టు అట్లా చదివితే నీకు 90% మార్కులు వస్తాయి. ఇప్పుడు భగవద్గీత చదివేవాడికి ఎన్ని మార్కులు వస్తాయి? 5 మార్కులు కూడా రావు. 100 ఊరికే వింటేనో లేకపోతే ఆడియో వింటేనో తరిస్తామనేది చెప్తారు వాళ్ళు. వినండి, అసలు ఏమీ లేకపోతే గుడ్డి కంటే మెల్లనయం అన్నట్టు ఏదో ఒకటి పుస్తకం దగ్గర పెట్టుకోండి అంటారు. కానీ 100 మార్కులు రావాలి అంటే మాత్రం నువ్వు భగవద్గీతని పూర్తి శ్రద్ధతో అధ్యయనం చేస్తేనే 100 మార్కులు వస్తాయి. ఇప్పుడు మీరు అన్నట్లుగా అధ్యయనం చేయటం వల్ల అందులో ఉన్న ఎసెన్స్ అంతా అర్థమవుతుంది. అంటే నార్మల్గా ఏదో పదాలు అలా లైన్లు ఉన్నాయి చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్నట్టుగానే ఉంటుంది, కానీ నిజంగా అందులో ఎసెన్స్ ఏమీ అర్థం అవ్వట్లేదేమో అనిపిస్తుంది. అర్థం కాకపోయినా అర్థం కాకపోయినా ముందు అసలు చదవడం నేర్చుకొని దాని గురించి ఒక ఆలోచన చేసి ఒక రోజుకి ఒక శ్లోకం ఆలోచన చేస్తే చాలు. ఆ మాత్రం చేయగలిగేటటువంటి సామర్థ్యాలు అందరికీ ఉంటాయి, కానీ చెయ్యరు. అది వచ్చిన సమస్య. భగవద్గీత తీసుకొని వచ్చినా రాకపోయినా చిన్న చిన్న శ్లోకాలు ఈజీగా అర్థమయ్యే ఉంటాయి. వ్యవసాయాత్మిక బుద్ధి ఏక ఏహ కురు నందన బహుశాఖా అనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయనం. వ్యవసాయం అంటే తెలిసిన పదమే కదా, వ్యవసాయ ఆత్మిక బుద్ధి. ఇక్కడ తెలియని పదమేం లేదు. వ్యవసాయాత్మికమైనటువంటి దృష్టితో ఉన్నటువంటి బుద్ధితో ఏకేహ కురునందన, ఒకే నిశ్చయమైనటువంటి అంశాన్ని నువ్వు పొందుతావు. అంటే డౌట్స్ లేకుండా, ఏ విధమైనటువంటి సందేహం లేకుండా ఒకే విధమైనటువంటి గమ్యాన్ని పొందుతావు. బహుశాఖ హి అనంతాశ, రకరకాలైనటువంటి అనుమానాలు డౌట్స్ ఎప్పుడు కలుగుతాయి? వ్యవసాయాత్మిక బుద్ధి లేనప్పుడు. అది చిన్నగా తెలుస్తూనే ఉంది కదా, బయటగా సమాధానం వస్తుంది. అలాంటి శ్లోకాలతో ముందుకెళ్ళి నెమ్మదిగా పెద్ద పెద్ద శ్లోకాలని, కొంచెం కఠినమైనటువంటి శ్లోకాలను కూడా నేర్చుకోవాలి అనుకుంటే 100 మంది గురువులు ఉన్నారు. అంతేందుకు ChatGPTని అడిగితే బ్రహ్మాండంగా చెప్తుంది. అది గురువులు అవసరం లేదు. దానికి నేర్చుకోవాలని కూడా 100 మార్గాలు ఉంటాయి. నిజంగా అలా ఒక ఆలోచన నేర్చుకోవాలనే తపన రావటం కూడా ఆయన అనుగ్రహం ఉండాలేమో భగవంతుడిది కదండి, లేదంటారా? అది భగవంతుడు చేయకూడదు, పండితులు చేయాలి. మీరందరూ భగవద్గీత చదవాలి అనే ప్రేరణని మన ఆచారులైనటువంటి వాళ్ళు ప్రేరేపించాలి. వాళ్ళు ఎక్కడ ప్రేరేపిస్తే వాళ్ళ హుండీల్లో డబ్బులు ఆగిపోతాయని చెప్పి వాళ్ళు ప్రేరేపించారు. భగవద్గీత చదివితే ప్రతి ఒక్కరు తెలుగులోడు అవుతాడు.
ఏ సోది పడితే ఆ సోది వినడు. జ్ఞానం ఫస్ట్ అది అంతా జరుగుతుంది, తెలిసిపోతుంది. జ్ఞానం వచ్చేస్తుంది ముందు. ఉమ్. నువ్వేది నాకు చెప్పేది అనే భావం వచ్చేస్తుంది. అంటే భగవంతుడి బోధ కంటే మిగతా వాళ్ళ బోధలు ఏమి పెద్ద సమానం కాదు కదా. అవునవును. అరే నిన్నే నువ్వు పూజించుకో అంటాడు ఆయన. ఉమ్. అప్పుడేమైపోయింది, ఉద్ధరేది ఆత్మానం అన్నాడు, నిన్ను నువ్వే డెవలప్ చేసుకోవాలన్నాడు. అంతే. నువ్వు ఎవరికి 10 రూపాయలు ఇచ్చి ఎవరిని డెవలప్ చేయాల్సిన అవసరంలా నిన్ను నువ్వు డెవలప్ చేసుకో అని ఉంటుంది భగవద్గీతలో. ఇప్పుడు ఆ విధమైన బోధ చెప్పారు అనుకోండి స్వామీజీలు, మఠాల ఆశ్రమాలు ఖాళీ చేయాల్సి వస్తుంది. అంతే. సో వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. సో కానీ భగవద్గీత అందించాలి, అందించకపోతే ఒక్క కూల, అందిస్తే ఒక బాధ. అందుకని ఏం చేశారు, దీన్ని ఒక చావు గీతంలాగా ఒక చచ్చిపోయిన ఒక చోట పెట్టేటట్టుగా మనకు భగవద్గీత వచ్చి భగవద్గీత ఉన్నదా లేదా అన్నటువంటి ఒక మిథ్యలో భగవద్గీతను ప్రచారం చేస్తున్నారు మన వాళ్ళు. చూడ్డానికి భగవద్గీతను బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నాం, సంఘాలు ఇవన్నీ ఉంటాయి, ఎవరికి భగవద్గీత రాదు. అంతే కదా, రియాలిటీ చూడండి. భగవద్గీత ఎవరికి వచ్చు? నేను ఒక శ్లోకం అడుగుతా, సమాధానం చెప్పమనండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత అయుత్సవ మామక పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ్, మొదటి శ్లోకం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని 2 సార్లు ఎందుకు అన్నాడంటే చెప్పరు. ఎందుకన్నారండి? కిమ కుర్వత సంజయ్ అన్నాడు. కురుక్షేత్రంలో ధర్మక్షేత్రంలో ఏం చేస్తారు? కిమ కుర్వత సంజయ్ అంటే ఏం చేసిరు సంజయ్ అని. ధర్మక్షేత్రం ఆ కురుక్షేత్రంలో ఏం చేస్తారు? యుద్ధం చేస్తారు. మరి ఇంకేం చేస్తారు? ప్రత్యేకించి ఏం చేయరు కదా, యుద్ధమే చేస్తారు కదా. అప్పుడు ఎందుకు ఏం చేశారు సంజయ్ అని ఎందుకు ప్రత్యేకించి అడిగాడు అంటే సమాధానం ఉండదు. ఇది కదా, ఇట్లా ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్తే కదా. ఏం చేశారు అని ఎందుకు అడుగుతారు? చేయాల్సింది యుద్ధమే చేస్తారు కదా. ఇప్పుడు వంటగదిలో వంటే చేస్తారు, ప్రత్యేకించి వంటగదిలో ఏమి చేశారు మిత్రమా అని అడగరు కదా. అడగరు. అది అడిగారు అక్కడ శ్లోకంలో. కిమ కుర్వత సంజయ్ అంటే ఏమి చేశారు సంజయ్ అని అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు సంజయుడిని. కురుక్షేత్రంలో జరుగుతుందని తెలుసు అని క్లారిటీ ఫస్ట్ పాదంలో చెప్పాడు. సమవేత యుత్సవ వాళ్ళందరూ కలిసి యుద్ధం చేసుకోవడానికే దిగారు అని కూడా చెప్పాడు. నా వాళ్ళు పాండవులు ఇంకేం చేశారని మళ్ళీ ఎందుకు అడిగాడు? అది బ్రెయిన్ అంటే. అది సమాధానం చెప్పమనండి, ఎవరు చెప్పరు. చెప్పమనండి దమ్ముంటే. మళ్ళీ వాళ్ళకి ఇంకో ప్రశ్న ఇద్దాం కానీ ఇప్పుడు దీనికి ఇక్కడ మీరు రివీల్ చేయండి, ఆన్సర్ చేయండి, చెప్పమనండి వాళ్ళని. అంటే మాకు భగవద్గీత వచ్చు, భగవద్గీత ప్రచారం చేస్తున్నాం అంటున్నారు కాబట్టి చెప్పమనండి, సమాధానం చెప్పమనండి. స్వామీజీనైనా చెప్పమనండి, ఎవరినైనా చెప్పమనండి. నేను సవాల్ విసురుతున్నా, చెప్పమనండి. ఎవరు చెప్పలేరు. ఏదేదో రాయడం కాదు, ఏది పడితే అది చేయడం కాదు. నాకు కూడా నేను ఇది వేరే చోట అడిగినప్పుడు కూడా ఏవేవో రాసేసి కింద వేసి మేము సమాధానాలు చెప్పేసాం, అట్లా కాదు. లాజిక్కి చెప్పాలి, లాజికల్గా చెప్పాలి. ఏది పడితే అది చెప్పేసేసి నేను చెప్పేసా అనడం కాదు, ఆ లాజిక్ సెట్ అవ్వాలి. ఇప్పుడు ఇది మీ రీసెర్చ్ లో మీరు తెలుసుకున్నదా, మీకు డౌట్ వచ్చిందా, లేకపోతే ఏంటి? ఇప్పుడు మేము రీసెర్చ్ చేసాం కాబట్టి ఈ శ్లోకానికి ఎవడు సమాధానం చెప్పలేరు అని నాకు తెలుసు కాబట్టి అడిగాను. మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా మనం రీసెర్చ్ చేసిన తర్వాత. దీనికి గ్యారంటీగా ఎవరు సమాధానం చెప్పలేరు. మనకి మామూలుగానే వ్యాస ఘట్టాలు అంటారు. పయః పాస్యామి తే కృష్ణ గోమయం నతు గోమయం తేనయే నాగ్నివర్ణేన గోమయం నతు గోమయం. ఆ శ్లోకానికి అర్థం ఎవరు చెప్పలేరు. ఎందుకు? భారతంలో వ్యాసుల వారికి వినాయకుల వారికి ఒక కండిషన్ ఉంటుంది. నేను గంటలు లేపితే నేను రాయనని ఈయన అంటాడు. నువ్వు అర్థం చేసుకోకుండా రాస్తే నేను ఒప్పుకోనని చెప్పి ఈయన ఒక కండిషన్ పెట్టాడు. దాంతో ఈయనకు వేరే శ్లోకాలు స్ఫురించాల్సిన సమయంలో ఏం చేస్తారు, ఒక వ్యాసఘట్టం అని చెప్పి ఒక కఠినమైన శ్లోకం చెప్తారు. దాంతో ఈయన గంట ఏంటి దీని అర్థం నాకు అర్థం కావట్లేదని వినాయకుడు అడుగుతాడు వ్యాసుల వారిని. అప్పుడు ఆయనకి చెప్తూనే వేరే శ్లోకాలను, కొన్ని వందల శ్లోకాలను ఆయన ధారణ చేసేసేసి అలా భారతాన్ని రాయడం జరిగింది. సో వాటిని వ్యాస ఘట్టాలు అంటారు. అవి ఎవరి వల్ల కాదు. దాని అర్థం కొన్ని వందలు ఉండొచ్చు, 1,00,000 శ్లోకాల గ్రంథంలో కొన్ని వేల శ్లోకాలు ఉండొచ్చు వ్యాసఘట్టాలు. అట్లా భగవద్గీతలో కూడా ఒక 30-40 శ్లోకాలు వ్యాసఘట్టాలు ఉంటాయి. అవి అర్థం కాదు, సమన్వయం చేయడం కుదరదు, కానీ కింద ఏదో రాసేస్తారు అట్లా. ఇప్పుడు అది గీతలో భాగంగానే ఉంటాయా శ్లోకాలు, మళ్ళీ వ్యాసఘట్టాలు అని సపరేట్ గా ఉంటాయా? మొత్తం మహాభారతం అనేది వ్యాసుల వారు రాసినటువంటి గ్రంథం, పంచమ వేదం. అందులో 18 పర్వాలు ఉంటాయి. భీష్మ పర్వంలో భగవద్గీత ఉంటుంది. భగవద్గీత అనేది భారతంలోదే కదా. అందులో వ్యాసఘట్టాలు అందులో కూడా ఉంటాయి, భగవద్గీత బ్రహ్మాండంగా ఉంటాయి. దాన్ని సమన్వయం చేయరు వీళ్ళు. ఏదో అట్లా చెప్పేస్తారు, మాకు అర్థమైంది వీళ్ళు అనుకుంటారు, మేము బాగా చెప్పామని వీళ్ళు అనుకుంటారు. మొత్తానికి భగవద్గీత ఎవరికి రాదు. అంటే మొత్తమే రాని మాలాంటి చిన్ని బుర్రలకు అంతో ఇంతో చెప్పిన వాళ్ళు జ్ఞానవంతులే కదండి. అంతో ఇంతో చెప్పడం కాదు కదా, మనకు ఉపయోగపడాలి, పర్పస్ తెలియాలి కదా. ఇప్పుడు మీరు వంట చేశారు, తినడానికి పనికి రాకుండా చేశారు. నేను వంట చేశానండి, అంతో ఇంతో చేశానండి అంటే ఎట్లా? వంట చేస్తే కడుపు నిండా తినేటట్టు ఉండాలి కదా. మేము చేసామంటే తినడానికి పనికి రాకుండా అంత ఉప్పు కళ్ళు కొట్టేసేసి అంత నూనె ఎక్కువ వేసేసేసి మొహాన్ని కొట్టేశారు అనుకోండి, వంట చేసినట్టే.
అవును. ఏం కానీ ప్రయోజనం? ఉపయోగం లేదు. ఏం ప్రయోజనం? ఉమ్, ఇప్పుడు అదే జరుగుతుంది. ఓకే. రాంగ్ రూట్లోకి ఇచ్చేసేసి ఉమ్, భగవద్గీత సరిగ్గా ఇన్స్టాల్ చేస్తే బుర్రల్లో ఉమ్, మన సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘోరాలు కావచ్చు, అవినీతులు కావచ్చు, ఆధ్యాత్మిక మోసాలు కావచ్చు, అన్నీ కూడా 99% మొత్తం క్లీన్ అవుతాయి. నాది వాగ్దానం, అంటే నాకు సవాల్. ఏ రకంగా? భగవద్గీత నేర్చుకుంటే, ఉమ్, భగవద్గీత అనేది 18 అధ్యాయాల గ్రంథాల్లో ఎలా అధర్మం జరుగుతుంది, ఉమ్, బయట వాడు ఎలా ఆలోచిస్తాడు, ఉమ్, వాడి గుణాలు ఎలా ఉంటాయి, వాడి సైకాలజీ ఎలా ఉంటుంది, ఓకే. మనం వాడిని ఎట్లా తిప్పికొట్టాలి, ఇవన్నీ ఉంటాయి భగవద్గీతలో. ఉమ్, కేవలం ఆధ్యాత్మికతే ఉండదు, భగవంతుడి గురించే ఉండదు. గుణత్రయ విభాగ యోగం అంటారు. అంటే ఏంటి? ఉమ్, ఇప్పుడు ఆయనది ఒక గుణం, ఈయనది ఒక గుణం, మీదొక గుణం. ఆ, మీ గుణాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆయన గుణాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ గుణం వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఉమ్, ఆహార పదార్థాలు ఎలా ఉంటాయి, వ్యవహార స్థితులు ఎలా ఉంటాయి, మొత్తం ఉంటాయి. ఓ, అన్నీ ఆహా, ఉంటాయి. సైకాలజీ మొత్తం ఉంటుంది. నేను ఒక 7-8 years బ్యాక్ నేను ఈ గుణత్రయ విభాగ యోగం మీదే ఉమ్, సెషన్స్ ఇస్తున్నా స్టూడెంట్స్కి. ఓకే. అక్కడ ఒక కేసీఆర్ స్థాయి వాళ్ళ దగ్గర సలహాగా ఉండేటటువంటి శాఖలో పనిచేస్తుంటారు, ఆవిడ జాయిన్ అయింది. ఉమ్, 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 మేము ఎంఏ సైకాలజీలు అని చదివంగానే ఈ స్థాయిలో సైకాలజీ మేము ఎప్పుడు చూడలేదని అన్నారు ఆవిడ. ఆ, అది దాని డెప్త్, అది ఓకే. భగవద్గీత యొక్క డెప్త్ అది. ఓకే. ఓకే. అయితే ఇవన్నీ ఉంటాయా భగవద్గీతలో? అవే ఉంటాయి. ఆహాహా, ఇప్పుడు ఉద్యోగం ఉద్యోగం ఉమ్, రావాలి, ఉమ్, ఉద్యోగం రావాలంటే బాడీ లాంగ్వేజ్ దగ్గర నుండి ఎలా ఉండాలి, ఓకే. అవన్నీ ఉంటాయి దైవాసుర సంపద విభాగ యోగంలో. ఉమ్, మీకు ఉద్యోగం రావడానికి నా దగ్గర చదువు ఉందండి, సర్టిఫికేట్స్ ఉన్నాయండి, ఎడ్యుకేషన్ ఉందండి, ర్యాంక్స్ ఉన్నాయి అంటే అవేవి వాడు చూడడు. ఉమ్, నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, నువ్వు ఎలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నావు లేదు, ఇదేగా చూసేది. వాస్తవం. అది లేదనుకోండి ఉద్యోగం వస్తాడా? ఇవ్వడు. అది రావాలంటే భగవద్గీత చదువుకో. ఉమ్, మేనేజ్మెంట్ చేయాలి, మేనేజర్గా ఉండాలి, టీంని బిల్డ్ చేయాలి, ఉమ్, గుణత్రయ విభాగ యోగం చదువు, ఉద్యోగం రావాలి, మంచి ఉద్యోగం రావాలి, దైవాసుర సంపద విభాగ యోగం చదువు. ఉమ్. ఎందుకు అంటే మనం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు చేస్తున్న ప్రతి పనిలో కూడా మనకు గీత మనకి help ఏ అవుతుంది. విధమైనటువంటి సమస్య రాకుండా, ఉమ్, ఎటువైపు నుండి ఏ సమస్య రాకుండా భగవద్గీత అనేది ఒక కంచు కోటలాగా రక్షించగలదు. ఉమ్, ఉమ్, ఉమ్. మనకు అది తెలియకపోతేనే ప్రమాదం, ఇబ్బంది. ఓకే. అంటే ఈ భౌతికమైన విషయాలైనా ఉద్యోగంలో అన్నిట్లో అన్నీ హ్యాండిల్ చేయడం అన్నీ అమ్మ, భౌతికమే కాదు, హెల్త్ కూడా. హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఉమ్, ఈరోజు సౌండ్ థెరపీ, సౌండ్ హీలింగ్ అంటున్నారు కదా. అవును, అవును. అత్యంత గొప్ప సౌండ్ హీలర్ ఎవరు సృష్టిలో? శ్రీకృష్ణుడే కదా, మురళి కదా. ఆయన మించిన సౌండ్ హీలర్ ఎవరు ఉంటారు? ఉమ్, భగవద్గీత ఆయన నోటి నుండి వచ్చిందే కదా. అది హైయెస్ట్ సౌండ్ ఫ్రీక్వెన్సీ వర్డ్స్ అవి. ఓకే. మనకు అర్థాలు తెలియకపోయినా సరే శబ్దం యొక్క ఒక ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేస్తూ మేము సౌండ్ హీలింగ్ చేస్తున్నాం. కేవలం భగవద్గీతతోనే భగవద్గీత హీలింగ్ అని చెప్పి మేము అంటే క్యాన్సర్ గీత మొత్తం ట్యూన్ రూపంలో వస్తుందా ఎట్లా? వాటికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఆహా. ఇప్పుడు మనం బౌల్ అంటారు, ఎట్ట పడితే అవును, టింగ్ టింగ్ music టింగ్ bowl. కొడితే హీల్ కాదు. ఆ, దానికి ఒక ఫ్రీక్వెన్సీ ప్రకారం సౌండ్ రిలీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అవును. ఒక్కో ఎనర్జీ సెంటర్కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఒక తరంగ దైర్ఘ్యం ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుంటూ వెళ్ళాలి. మేము తెచ్చుకున్నాం ఈ సౌండ్ అట్లా హీలింగ్ అండ్ అట్లా బౌల్స్. అట్లా టింగ్ 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 కొడితే రాలా. రాదు. గంటలో మిఠాయి బండి కొట్టినట్టు కొడితే హీల్ కాదు. దానికి ఒక ప్రక్రియ ఉంటుంది, ప్రక్రియ ప్రకారం వెళ్ళాలి. ఓకే. అలా మనం భగవద్గీతతో హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మొండి రోగాలకు సమాధానం చెప్పొచ్చు భగవద్గీత. మొండి రోగాలు అంటే ప్రస్తుతం మనకు కనిపిస్తున్న And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.